మేడం చెప్పండి మేడం, మీకు ఇక్కడ జరిగిన సమస్య ఏంటి అసలు? మాకు ఇక్కడ జరిగిన సమస్య అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము 25,000 ఒకసారికి అని 75,000 కట్టాం. ఇంకొక 25,000 కట్టలేదు. అప్పటికే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఆ 75,000కి మాకు అప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు శాంక్షన్ చేశారు. చేసిన ఇల్లు రాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆపేశారు దాన్ని. మా దగ్గర మెసేజ్ కూడా ఉంది వచ్చినట్టు అల్లిపురంలో. దాన్ని ఆపేశారు. 75,000 ఇవ్వలేదు, ఇల్లు ఆపేశారు, రానిలేదు. సరే అట్టే గమ్ముగైపోయినాం. తిరిగి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగిపోయినాయి, గమ్ముగైపోయినాం. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారిని లోపలేసిన తర్వాత మనసు ఒప్పక మనం పోయి ధర్నాలో కూర్చున్నాం. ఆ కూర్చున్నప్పుడు మా ఇంట్లో పింఛన్ కొట్టేశారు. ధర్నాకు పోయారు, మీరు తెలుగుదేశానికి పోయారని చెప్పి పింఛన్ తీసేశారు మా ఇంట్లో. నా 1,300 కడుతుండే ఇంటి పన్ను మా అబ్బాయి వాళ్ళది 4,000 చిల్లర వచ్చింది. ఇప్పుడు ఇంటి పన్ను 1,300 ఉండింది, 4,000 చిల్లర వచ్చింది. కరెంటు బిల్లు చూడబోతే 300 ఉండేదానికి 1,600 వస్తుంది. విపరీతంగా పెంచేశారు కరెంటు బిల్లు. అసలు పేదవాడు అనేవాడు బతికే పరిస్థితి లేకుండా చేసేసాడు. ఎవరికో 100కి 10 మందికి ఇస్తున్నాడు ఆ సంక్షేమ పథకాలని. అవి మాకు అసలు ఆ పథకాలు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు. మాకు